నేనేదో పోనీ పోనీ అదప్ప దోస్తుల ఇళ్ళలో పోతాంది ఒక్కతే ఇంట్లో బోరు కొడుతుందని పోతాంది అనుకుంటా అంటే నువ్వు ఇట్లా గానంట గీనంట పార్కుల పండు తిరుగుతావు. నాడు సపలేకి ఇంట్లోకి నాడు. అమ్మా నాకు ఆయనంటే ఇష్టమే అమ్మ, ప్లీజ్ నువ్వన్న అర్థం చేసుకోవే. బాబుకి ఎప్పుడు నేను ఆయనని వేసుకుంటానే పెళ్ళి, ప్లీజ్ అమ్మ. చెప్తా అంటే అర్థమైతలేదా అనే మంజు? అరే దీని చేతిలో ఫోన్ గుంజుకొని ఆయన రూమ్ లేసి తాళం పెట్టి రైట్ పోతావు చూద్దాం, ఏం చేస్తావు చూద్దాం. బాగా నాటకాలు అవుతానే, ఎంత నచ్చ చెప్పినా ఇంటలేదు. ఏదో కానీ కానీ ఇంటది నా బిడ్డ, నన్ను అర్థం చేసుకుంటుంది అంటే నువ్వే నన్ను అర్థం చేసుకో అంటాంది. ప్లీజ్ అమ్మ దండం పెడతానే. కాదే మంజు, చిన్నప్పటి నుంచి కన్నోళ్ళు వేయిళ్ళు పెంచినోళ్ళు వేయిళ్ళు మాకంటే ఇవాళ నిన్న కాక మొన్న వచ్చిన ఆడెక్కువైందా నీకు? నాకు అర్థమైతలేదు. ఏ మందు పెట్టిండే ఆడు నీకు? ఆయన సంగతి ఆగు, అన్నయ్య ఆయన సంగతే చూస్తాడు అని నరుకుతాడు, అప్పుడు తిక్క కుదురుతుంది నీకు. పానాడు సప్లైక రూమ్లో పో, అమ్మ ఇంకా తాళం పెట్టమన్నది కానీ అదే పోనీ ఉత్తవ రూమ్లో వండుకోపో, లేకపోతే బుక్స్ తీసుకొని చదువుకోపో. సరే కొడుక దీన్ని అబ్జర్వ్ చెయ్యి. సెల్ అయితే ఈడ పెట్టింది కానీ ఆడేమైనా మెసేజ్లు వేసుడు ఫోన్లు వేసుడు చేస్తాడు. ఆయన గట్టిగా వార్నింగ్ ఈ బిడ్డ, ఆడు దీని జోలికి రావద్దు ఇంకోసారి, సరేనా? సరేనే అమ్మా, నేను ఆ సంగతి చెప్తావు అని బెదిరి కానీ బయటికి రావద్దు ముచ్చట, సరేనా? నలుగురికి తెలిస్తే ఇంకా నలుగురికి చెప్తారు, నాలుగు ఎక్కించి చెప్తారు గిట్ల నట్నవ్వా గట్ల నట్నవ్వా అని నాలుగు ముచ్చట్లు ఆడతారు బిడ్డ. ఇది బయటికి రావద్దు, బాబు దాకా పోవద్దు. బాబుకి తెలిస్తే ఆయన నరుకుతాడు, సరేనా బిడ్డ? ఇది బయటికి రావద్దు. దీని సెల్లు తీసి దాచిపెట్టు, ఆయన దాని సిమ్ తీసి బ్లాక్ చెయ్యి, సరేనా? సరేనే అమ్మా, నేను అని గట్టి